ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్నో పోవా కర్వ్డ్ టు 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ అనేసి అయితే డీటెయిల్ ఎక్స్ప్రెషన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యూనిక్నెస్ గురించి అయితే నేను ఆల్రెడీ thumbnail కూడా పెట్టిన 8000 mAh బ్యాటరీ అని. సో అదే ఇది దీంట్లో మెయిన్ స్పెషాలిటీ అనమాట. సో ఒకసారి స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. టెక్నో వల్ల టెక్నో పోవా కర్వ్ టు 5 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సేల్ అవుతుందో 24 ఫిబ్రవరి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సేల్ స్టార్ట్ అయిపోతుంది. వరల్డ్ స్లిమ్మెస్ట్ స్మార్ట్ ఫోన్ విత్ 8000 mAh బ్యాటరీతో పాటు అయితే మెయిన్ హైలైట్ అయితే పెట్టిరు. అదొకటి బాగా అనిపించింది నాకు. హైలైట్ చూసుకుందాం. సో మెయిన్ హైలైట్ ఏంది? మెయిన్ హైలైట్ అదే బై 3D కర్వ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. 8000 mAh బ్యాటరీ, వాటి రిఫ్రెష్ రేట్, 25G బ్యాండ్స్తో పాటు కూడా వస్తుంది. ఇలా AI హై ఓఎస్ వస్తుంది, 16 ఓఎస్తో పాటు కూడా. అండ్ మల్టిపుల్ చిప్స్ అయితే ఉన్నాయి. లైక్ మీ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఏ నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు కూడా వస్తుంది. బాగానే ఉంది. మంచి ఫీచర్స్తో పాటు కూడా మంచి స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. స్లిమ్ ఉంది బై అండ్ తక్కువ వెయిట్తో పాటు 195 గ్రామ్స్ వెయిట్తో పాటు కూడా వస్తుంది. సో అలా ప్రైస్ ఎంతనా అంటే ఇది అఫీషియల్ వెబ్సైట్లో టెక్నో వాళ్ళ ఇండియన్ వెబ్సైట్లో అయితే ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు ప్రైస్ గురించి. ఇక్కడ నోటిఫై మీ అని ఇక్కడ ఫ్లిప్కార్ట్ వాళ్ళది పెట్టిరు. సో ఫ్లిప్కార్ట్లో చెక్ చేసినాం. సో ఫ్లిప్కార్ట్ చూస్తే 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటేనేమో 28,000 ఉంది. 2GB స్టోరేజ్, 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి 30,000 ఉంది. కరెంట్లీ ఇక్కడ అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తారు, కానీ యాక్చువల్ చూసుకుంటే మాత్రం 24 ఫిబ్రవరి నుంచి అఫీషియల్ సేల్ అవుతుందో స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ఇక్కడ డిస్కౌంట్స్ వస్తున్నవి. లైక్ 3,000 to 4,000 అయితే డిస్కౌంట్స్ వస్తున్నాయి. కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఉంటాయి, అప్లై చేసుకోవచ్చు. బీమా క్యాష్ బ్యాక్ ట్రై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈఎంఐ ఆప్షన్ చూసుకుంటే మాత్రం 24 months దాకా కూడా ఆప్షన్ అయితే అవైలబుల్ ఉంది దీనికి. అండ్ ఇక్కడ ఎస్బీఐ వాళ్ళవి, ఫ్లిప్కార్ట్ వాళ్ళవి అండ్ వేరే ఈఎంఐ ఆప్షన్స్ మీరు ట్రై చేసుకోవచ్చు. సో స్పెసిఫికేషన్స్కి వెళ్ళే ముందు మీరు అఫీషియల్ సేల్ అయితే మెన్షన్ చేశారు. 20th ఫిబ్రవరి మధ్యాహ్నం 12 గంటలకి అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోతుంది. నాకైతే పోయి మెయిన్ ఒకటే అనిపించింది, పెద్ద బ్యాటరీ అనమాట. పోయి బేసిక్గా యావరేజ్ యూజర్కి అయితే ఇట్లా 2 days ఈజీగా వచ్చేస్తే సింపుల్గా ఏం తలకాయ నొప్పి లేకుండా వాళ్ళకి ప్రాబ్లం ఏముండదు. 140 రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. ఇది హెవీగా అయితే కాదు, 3 చిప్స్ అయితే వస్తున్నాయి. G1, SE1 అండ్ మీడియాటెక్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. కానీ ప్రాసెసర్ పరంగా చూసుకుంటే మాత్రం డీసెంట్ అయిపోయి ఈ ప్రైస్ కానీ ఓకే అనిపించింది. కానీ హెవీగా యూజ్ చేసే వాళ్ళకి అది గేమర్స్ వాళ్ళకైతే, కానీ బేసిక్గా యావరేజ్ యూజర్స్ ఉంటారు కదా, నార్మల్ యూజర్స్కి వాళ్ళకైతే మాత్రం ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ అంటాను. ఇన్కేస్ ఒకవేళ ఇట్లా ఇంట్రెస్టెడ్ ఉన్నారు, కొనాలనుకునే మాత్రమే మీ ఓన్ చాయిస్తో పాటు కొనొచ్చు. అండ్ ఆఫర్స్ అప్లై కొనుక్కోమనేసి ఒక అడ్వైజ్ అయితే చేస్తారు. స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రమే అఫీషియల్ వీళ్ళ టెక్నో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇన్ఫర్మేషన్ స్పెసిఫికేషన్స్ వైజ్ చూసుకుంటే మాత్రం ఇక్కడ నుంచి నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మెయిన్ కీప్యాడ్ అయితే పెద్ద బ్యాటరీతో పాటు వస్తుంది. సో సిలికాన్ లిథియం బ్యాటరీతో పాటు అయితే ప్రొవైడ్ చేస్తారు. 7.9 థిక్నెస్, 182 grams వెయిట్ అండ్ బై 6.98 inches పెద్ద డిస్ప్లే వస్తుంది. రెజల్యూషన్ బాగానే ఉంది. ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే కర్వ్డ్ వస్తుంది. ఓఎస్ చూసుకుంటే మాత్రం Android 16 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది. అండ్ 50 MP ఇది బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది మెయిన్ కెమెరా అనమాట. అండ్ 2 MP సెకండరీ కెమెరాతో పాటు వస్తుంది. 30 MP పైన సెల్ఫీ కెమెరా పంచోల్తో పాటు కూడా వస్తుంది. అండ్ డ్యూయల్ LED ఫ్లాష్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ మిగతా చూసుకుంటే పెద్దగా అయితే ఏం లేవు. కీ పాయింట్ ఏంటంటే దీనికి బ్యాటరీ, కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఇంకోటి చూసుకుంటే బాక్స్లో మీకు 45 ఛార్జర్ వస్తుంది. సో ఛార్జింగ్ టైం పడుతుంది, కానీ ఆబ్వియస్గా 8000 mAh బ్యాటరీ అంటే ఈజీగా 2 days ఈజీగా ఫుల్ వచ్చేస్తాయి. బేసిక్గా హెవీ యూజర్ కదా మాత్రం 1.5 day పొద్దునకల్లా వస్తుంది. LPDDR4X ర్యామ్తో పాటు కూడా వస్తుంది. అండ్ 8GB ర్యామ్, 120 స్టోరేజ్. కనెక్టివిటీ గురించి చూసుకుంటే మాత్రమే 5G బ్యాండ్స్ వస్తున్నాయి. బ్యాండ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ వైఫై వస్తుంది. అండ్ డ్యూయల్ బ్యాండ్ అయితే వైఫైతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ వైఫై హాట్స్పాట్, NFC అయితే ఏం లేదు. USB టెథరింగ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రారెడ్ బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది. GPS సంబంధించిన అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఓవరాల్గా ఈ స్మార్ట్ ఫోన్ గురించి చూసుకోవాలి అంటే మాత్రమే నా ఒపీనియన్లో ఇన్ కేస్ డిఫరెంట్గా ఉన్నా అంటే తీసుకోవచ్చు. కానీ గేమింగ్ సెట్కి అయితే కాదు. పర్ఫార్మెన్స్ అంతా కూడా పర్లేదు, డీసెంట్గా ఉంది. ఇన్ కేస్ టెక్నో వల్ల మీకు నచ్చితే తీసుకోమంటాను. లేదు అంటే మాత్రం మీరు వేరే బ్రాండ్స్లో వేరే కూడా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అది కూడా మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. అండ్ ఆల్సో మీరేమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంటి, మీరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి అంటే కింద కామెంట్ చేయండి. వితిన్ 2-3 daysలో రిప్లైకి అయితే ట్రై అయితే చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.